మరి మన పార్టీని కూడా మొదలు పెట్టేద్దాం ఇవాళ. ఈ పార్టీలో పార్టీ మెంబర్స్ ఇన్వైట్ చేయాలిగా ముందు. లెట్స్ వెల్కమ్ ఆల్ ది పార్టిసిపెంట్స్. చాలా బాగున్నాను. థ్యాంక్ యూ అండ్ వెల్కమ్ టు స్టార్ వనిత. థ్యాంక్ యూ. సో ఈ రోజు మొత్తం పార్టీ థీమ్ నడుస్తుంది ఎపిసోడ్ లో. ఓకే, సో మొత్తం పార్టీ గురించి మాట్లాడుకోవాలి. పార్టీ మూడ్ లో ఉండాలి. పార్టీలో ఎలా బిహేవ్ చేస్తాం అలా బిహేవ్ చేయాలి. అంటే తాగి పడిపోమని కాదు. ఓకేనా? ఓకే, రెడీ? ముందు నాకు మీ పేర్లు చెప్పండి. నా పేరు జ్యోతి. నేను నిజామాబాద్ నుంచి వచ్చాను. నాకు ముగ్గురు అమ్మాయిలు. బీటెక్ ఫస్ట్ ఇయర్ అమ్మాయి చదువుతుంది. 10th 8th క్లాస్. బా, అసలు బీటెక్ ఫస్ట్ ఇయర్ చదివే అమ్మాయి ఉందా మీకు? అసలు నాకైతే అనిపించట్లే ఆవిడ. అవును కదా, ముగ్గురు అమ్మాయిలు ఉన్నారంటే లైఫ్ అంతా పార్టీయే. ఇంకా మామూలు పార్టీ కాదు అది. ఎంత అదృష్టం ఉంటే ముగ్గురు అమ్మాయిలు పుడతారండి. చాలా అదృష్టం ఉండాలి నిజంగా. వెల్కమ్ టు ది షో జ్యోతి గారు. థ్యాంక్ యూ. హాయ్. హాయ్ మేడం. మీ పేరు? నీలిమా అండి. నీలిమా ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఓకే. మా ఆయన పేరు వచ్చి విక్రమ్. ఇద్దరు బాబులు కార్తికేయ, సాయి సంజయ్. ఓకే. నేను హౌస్ వైఫ్. డాన్సింగ్, సింగింగ్, టైలరింగ్, కుకింగ్. అంతే. వంట చేస్తూ ఒక పార్టీ, టైలరింగ్ చేస్తూ ఒక పార్టీ, అన్ని మొత్తం ఫ్యామిలీ పార్టీ. ఓకే నీలిమా, వెల్కమ్ టు ది షో. థ్యాంక్ యూ మేడం. హాయ్. హాయ్ అక్క. మీ పేరు? నా పేరు రచన. నేను నిజామాబాద్ నుంచి వచ్చాను. ఏం చేస్తున్నారు? నేను ఇప్పుడు ప్రస్తుతం హౌస్ వైఫ్ గా ఉన్నాను. నేను సిను నాయక్ డెంటల్ హాస్పిటల్లో రిసెప్షన్ గా వర్క్ చేశాను. ఓకే. ఇప్పుడు ఖాళీగానే ఉంటున్నాను. హౌస్ వైఫ్. ఏది బాగుంది? వర్క్ చేస్తున్నప్పుడు బాగుందా? ఇంట్లో హాయిగా వర్కే బాగుంది కదా? అవును. ఇది ఇంట్లో ఉండడం అంటే బోరింగ్ కదా. చాలా బోరింగ్. ఇద్దరు పిల్లలు, ఇంట్లో కొంచెం టైం పాస్ అవుతుంది. ఇంట్లో ఉండి చూడాలి. ఇంట్లో అంతా ఒత్తి బోరింగ్ పార్టీ ఏముండదు. కొంచెం బయటకు వస్తే ఎక్సైటింగ్ గా కొత్త కొత్త విషయాలు మేడం. ఇంట్లో బాగుంటుంది కదా. ఎక్స్చేంజ్ చేసి చూద్దాం మేడం. హౌస్ వైఫ్ కి జాబ్ కి. యాక్చువల్లీ మీరు హ్యాపీగా సుఖపడతారు. ఆవిడే కష్టపడాలి ఇంట్లో. హౌస్ వైఫ్ జాబ్ అంటే జాబే సుఖం. జాబే సుఖం మేడం. సుఖం. వెంటనే మళ్ళీ స్టార్ట్ చేసే ఎందుకు ఇంట్లో? బాబు చిన్న ఉన్నాడు మేడం, అందుకోసం మానేయాల్సి వచ్చింది. ఓకే, సో వెల్కమ్ టు ది షో రచన. థ్యాంక్ యూ మేడం. హాయ్. హాయ్ అండి. మీ పేరు? లావణ్య. లావణ్య గారు ఏం చేస్తున్నారు? నేను స్టాఫ్ నర్స్ గా నర్స్ చేస్తానండి. గవర్నమెంట్ హాస్పిటల్లో స్టాఫ్ నర్స్. ఓకే, ఫైన్. సో మళ్ళీ మీ పైన మళ్ళీ హెడ్ నర్సులు కూడా ఉంటారు కదా? అవునండి. సో మీరు స్టాఫ్ నర్స్. ఓకే, సూపర్. ఓకే, వెల్కమ్ టు ది షో లావణ్య గారు. సో చూసారుగా, 4 డిఫరెంట్ ప్రొఫెషన్స్ అండ్ 4 డిఫరెంట్ లైఫ్ స్టైల్స్. కానీ ఈ రోజు అందరూ కలిసి ఇవాళ స్టార్ వన్ ఆడబోతున్నారు. రెడీ? రెడీ. సో బిఫోర్ దట్ ఒకసారి మీకు ట్రోఫీ చూపించేస్తా. ఇవాళ మీరు గెలుచుకునేటువంటి ట్రోఫీ ఇది. ట్రోఫీ గెలిస్తే అసలు సిసలైన పార్టీ. ఓకే, రెడీ? మరి గెలవడానికి మనకి స్కోర్లు కావాలి కదా. ముందు ఆ స్కోర్లతో మొదలెడదాం. ఎవరికెవరికి ఎంతెంత ఇవ్వాలి అని ఆలోచిస్తున్నాను. ఓ పంచండి, మీరే సంపాదించుకోండి ఆ స్కోర్ లేవు. రెడీ?
ఒక చిన్న సరదా గేమ్ ఆడదాం ఇప్పుడు. ఎవరికి ఎన్ని కాయిన్లు వస్తే అన్ని కాయిన్లతో రౌండ్లు మొదలెడదాం. ఓకే Okay. సో గేమ్ ఏంటి అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కో కలర్ ఇచ్చేస్తా. పట్టుకోండి. పింక్ మీకు, రెడ్ మీకు, గ్రీన్, బ్లూ ఇటు. ఓకే సో నలుగురు నించుంటారు. ఇద్దరు రింగ్ లో ఉంటారు, ఇద్దరు ఆడేవాళ్ళు వెనకాల ఉంటారు. ఒక బాల్ ఇలా తీసుకుని అక్కడ మొత్తం గ్లాసులు ఉన్నాయి, ఇలా ట్యాప్ చేసి ఆ గ్లాస్ లో పడేలాగా వేయాలన్నమాట. ఓకే పడితే కౌంట్. ఒక బాల్ వేసేసారు, అది పడినా పడకపోయినా ఒకసారి వేసారు మీరు పక్కకు జరిగారు, మళ్ళీ ఇంకొకళ్ళు వచ్చారు ఆడారు, వాళ్ళు పక్కకు జరుగుతారు, మళ్ళీ నెక్స్ట్ అలా షఫల్ అవుతూ అందరూ కూడా ఆడతారు. ఎన్ని బాల్స్ మీ గ్లాసుల్లో ఉంటే అన్ని టెన్స్. ఓకే ఎలాగో ఒక్కో కలర్ డిఫరెంట్ గా ఉంది కాబట్టి ఎవరికి ఎన్ని కాయిన్స్ అనేది మనం అందరూ బాల్స్ అయిపోయాక కౌంట్ చేసుకుందాం. ఈచ్ ట్రేలో 10 బాల్స్ ఉన్నాయి. ఆల్ ది బెస్ట్. అందరూ కలిసే ఆడాలి, కానీ బాల్ వేసిన తర్వాత మాత్రం పక్కకు జరగాలి, అప్పుడు వెనకాల వాళ్ళకి ఇంకో ఛాన్స్ ఉంటుంది. అలాగే ఇక్కడ రింగ్ లో ఉన్న వాళ్ళు కూడా ఒక బాల్ వేసేసి పక్కకు జరగాలి. ఓకే రెడీ? నో కన్ఫ్యూజన్. రండి. ఒక్కొక్క బాలే ట్రై చేయాలి, పడినా పడకపోయినా ఒక బాల్ వేసి వెనక్కి వచ్చేయాలి. రెడీ స్టార్ట్. ఒక్కటేసారండి 10 కాయిన్స్. థ్యాంక్ యూ. నెక్స్ట్ పింక్. పింక్ మీద 1 2 20 కాయిన్స్. థ్యాంక్ యూ. రెడ్ కూడా 2 కనబడుతున్నాయి. రెడ్ 20 కాయిన్స్. అండ్ గ్రీన్ కూడా 2 వేసారు 20 కాయిన్స్. 20 20 20 అండ్ 10 ఇలా స్టార్ట్ చేశారు మా వాళ్ళు బాల్స్ ఏమంటే గ్లాసులు పడేసి ఏదో తొక్కుడు బిల్ల ఆడినట్టు అలా అలా వేసి గ్లాస్ లో బాల్ పడాలని చెప్పాగా. అవును అది వేసాం కానీ అది ఎటెటో వెళ్ళిపోయింది. ఇదే ఈ సరదా రౌండ్ ఇలా ఆడితే నెక్స్ట్ రౌండ్ ఎలా ఆడతారో. వెరీ టాలెంటెడ్ ఉన్నారు మా వాళ్ళు ఇవాళ. ఓకే పార్టిసిపెంట్స్ పార్టీ మోడ్ లో ఉన్నారు. ఓకే సరే పార్టీ చేసుకుందాం అయితే. ఇందాక ఆడింది సరదాగా ఊరికే రౌండ్, ఇప్పుడు రియల్ రౌండ్స్ ఆడుతున్నాం. ఓకే ఆడేద్దాము. మన ఫస్ట్ రౌండ్ చెప్పుకోండి చూద్దాం. ఫస్ట్ చెప్పుకోండి చూద్దాంలో ఎల్ఈడి మీద 4 కార్డులు ఉంటాయి. ఆ 4 కార్డులలో ఒక్కొక్క కార్డులో 2 ఆప్షన్స్ ఇస్తాం మీకు. సెలబ్రిటీ ఫేసెస్ సగం సగం చూపిస్తూ ఉంటాం అనమాట. అది ఎవరో మీరు కనిపెట్టేయాలి ఆ కొంచెం చూసి. అదే రౌండ్. 30 సెకండ్స్ టైమ్. కరెక్ట్ గా చెప్పేస్తే బెలూన్ బర్స్ట్ చేసి కాయిన్స్ సంపాదించుకోవచ్చు. ఓకే అండ్ జ్యోతి గారు మీరు చెప్పలేకపోతే మీ క్వశ్చన్ రచన గారికి వెళ్తుంది. రచన గారు మీరు చెప్పలేకపోతే జ్యోతి గారికి వెళ్తుంది. అలాగే ఇక్కడ కూడా ఒక క్వశ్చన్ మీరు చెప్పలేకపోతే అటు, ఆవిడ క్వశ్చన్ ఇటు. సరేనా? సో పక్కోళ్ళకి ఛాన్స్ ఇవ్వకుండా మీరే ఆడడానికి ట్రై చేయండి. ఏ కార్డ్ కావాలి చెప్పండి జ్యోతి. 4 కార్డ్ 4 రివీల్ చేయండి. వీళ్ళిద్దరు ఎవరు? గోపీచంద్, అనుష్క. 2 చెప్పచ్చా మేడం? ఆగండి మీరేంటి జ్యోతి గారు? గోపీచంద్, అనుష్క. గోపీచంద్, అనుష్క. ఓకే రచన మీరు చెప్పండి. అదే మేడం గోపీచంద్. ఏ గోపీచంద్, బి అనుష్క. చూద్దాం ఎవరో. ఆప్షన్ ఏ రివీల్ చేసేయండి. yes it is match star గోపీచంద్. అండ్ బి చూసేద్దాం. అనుష్క. 2 కరెక్ట్ కాబట్టి మరి ఇప్పుడు 2 బెలూన్స్ పగలగొట్టాలిగా. రండి. ఎవరి మీద అండి అంత కోపం ఉంది మీకు? ధాపమని పగలగొట్టారు.
భర్త మీద కోపం. భర్త మీద కోపం అలాంటిది ఏం లేదు, మా వారు మంచిగా చూసుకుంటారు, అలాంటిది ఏం లేదు. అలాంటి ఏం లేవంట. లేనిపోని పెట్టకండి నీలిమ గారు మీరు. మా ఇంట్లో పిల్లల్ని కొట్టడం అలాంటిది ఏం లేదు. పాపం ఆవిడ ఏం బూత్ మాట అనేలేదు, పాపం ఊరికే సరదాగా అంటున్నారు అంతే. మీరు పర్సనల్ తీసుకుంటున్నారు మరి ప్రతి పర్సనల్ అని కాదండి, వాళ్ళ నిజంగానే అనుకుంటే నేను ఆ మాట మీద స్టాండ్. అసలు ఇక్కడ అసలు ఒక రియాలిటీ షో జరుగుతున్న ఫీలింగ్ ఇస్తున్నారు నాకు ఒకసారి జ్యోతి గారు. మొత్తం 90 కాయిన్స్ జ్యోతి గారు. Super. ఇంకో బిల్లును కూడా పగలు కొట్టాలి. వాయించండి ఈసారి. ఏంటి? మా అమ్మాయి టైకాన్ నేర్చుకుంటుంది. మీ అమ్మాయి టైకాన్. ఓకే. ఇప్పుడు అదెందుకు గుర్తొచ్చింది మీకు సడన్ గా? చెప్తుంది సడన్ గా, చెప్పాలి. పవర్ యూజ్ చేశారు కదా, పవర్ కోసం మా అమ్మాయి నాతోటి ఆడుకుంటది, సో అది కూడా గుర్తుకొచ్చే 80 కాయిన్స్ జ్యోతి గారు. ఏ జ్యోతి గారు ఎవరేం అనుకోండి. ఓకే మేడం. ఓకే, నో జోక్స్ ఆన్ జ్యోతి గారు. అర్థమైందా? జోక్స్ వేస్తేనే బాగుంటది మేడం. मस्त शेड्स ఉన్నారా నీలా కమల్ హాసన్. జోక్స్ వేస్తేనేమో మీరు అబ్బా తూచు అంటున్నారు మళ్ళీ. ఉన్నది రియాలిటీ బయటకు వస్తుంది, రియాలిటీ బయటకు వస్తుంది. అదే ఇంట్లో వాయించడం ఏంటో అర్థమైపోయింది నాకు ఒక్క మాటతో. 180 కాయిన్స్ జ్యోతి గారు. అండ్ ఇప్పుడు రచన గారు మీరు ఆడాలి. ఏ కార్డ్ కావాలి చెప్పండి. 2. కార్డ్ 2. ఓకే, కార్డ్ 2 రివీల్ చేసేయండి. కీర్తి సురేష్ ఏ, నాని. కీర్తి సురేష్ అండ్ నాని. నాని. ఓకే, ఆప్షన్ ఏ కీర్తి సురేష్ అండ్ బి నాని అన్నారు. జ్యోతి గారు మీరు సేమ్. సేమ్. ఓకే, చూసేద్దాం. ఆప్షన్ ఏ రివీల్ చేయండి. yes it is కీర్తి సురేష్. అండ్ బి కూడా చూసేద్దాము. Right answer. నేను లోకల్ పేర్. అవును. ఎస్, రెండు కరెక్ట్ కాబట్టి 2 బెలూన్లు పగలు కొట్టాలి. కమ్ 70 కాయిన్స్. ఇంకోటి రెడ్. మ్యాచింగ్. మ్యాచింగ్. నాకు డౌట్, ఇది ఆరెంజ్ కాదా? కాదు, రెడ్. ఆరెంజ్. దీన్ని ఈ మధ్య red అని పిలుస్తున్నారా? టమాటా రెడ్. మరి ఇదేంటి? అది మెరూన్. ఇది మెరూనా? అవును. ఇది ఏ కలర్? ఇది ఆరెంజ్. ఇది దగ్గరండి. ఆరెంజ్ మేడం, ఆరెంజ్. అది కూడా ఈ చీర ఆరెంజే కదా? ఆరెంజ్. ఆరెంజే అది రెడ్ కాదు. ఓకే మేడం. సరే, టమాటా రెడ్ అని ఫిక్స్ అయ్యారు. టమాటా రెడ్ అని ఫిక్స్ అయ్యాను. ఓకే, 80 కాయిన్స్. ఏంటో ఒక్కోసారి కలర్ బ్లైండ్నెస్ వచ్చిందా అనిపిస్తుంది. అంత వింత కలర్లు, ఒక్కోసారి రెడ్ ఆరెంజ్ లాగా, ఆరెంజ్ రెడ్ లాగా కదా మేడం. మందు పార్టీ కిక్ మూడ్ లో ఎక్కింది. మందుకు కిక్ ఎక్కింది. కింద మీరు ఎంత వేసారేంటి? పెగ్గు. పెగ్గేసారా? రచన గారు స్కోర్ ఇప్పుడు 170. ఇప్పుడు ఆ కిక్ దిగేలాగా ఆడాలి మరి మత్తులో తప్పు చెప్పేస్తే కష్టం. ఓకే, నిజంగా తాగిన వాళ్ళు కూడా ఇలా మాడుకోరు మనలాగా. ఏ కార్డ్ కావాలి చెప్పండి. 2 అయిపోయింది. నెంబర్ 1. నెంబర్ 1. ఓకే, కార్డ్ నెంబర్ 1 రివీల్ చేసేద్దాం. ఆప్షన్స్ ప్లీజ్. వీళ్ళిద్దరు ఎవరు? బి బాలకృష్ణ మేడం. బి బాలకృష్ణ గారు. ఏ ఎవరు? సిమ్రాన్. ఏ సిమ్రన్. ఓకే, ఏ సిమ్రన్ బి బాలకృష్ణ గారు అన్నారు. మీరు ఏమైనా మారుస్తారా లావణ్య గారు? మీకు ఇంకోలా ఏమైనా కనబడుతున్నారా? బి బాలకృష్ణ గారండి. ఏ శిల్పా శెట్టి. చూద్దాం ఎవరున్నారు అక్కడ. ఆప్షన్ ఏ రివీల్ చేయండి. సమంతది. సమంత. సిమ్రన్ కాదు, శిల్పా శెట్టి కాదు, సమంత. అండ్ బి బాలయ్య గారు. నీలిమా ఒక్కటే కరెక్ట్. ఒక్క బెలూన్ పగలగొట్టచ్చు. ఆరెంజ్ మేడం. ఆరెంజా? అది ఆరెంజే కదా? ఆరెంజ్. ఆరెంజే మేడం. 60. ఓకే, ఇప్పుడు లావణ్య గారి టర్న్. సమంతని శిల్పా శెట్టి అన్న లావణ్య గారు. ఇప్పుడు నెక్స్ట్ మీకు ఎవరు వస్తారో వాళ్ళు ఏమంటారు. ఒక్క కార్డు మిగిలింది, కార్డ్ నెంబర్ 3 చూసేద్దాం. తెలుస్తున్నారు అబ్బా ఇద్దరు ఈజీగా. కనపడట్లేదు సరే. చెప్పాలి ఏదన్నా ఒకటి. క్లూ వేసి చెప్పాలి. మొహం అంతా కనబడుతోందిగా. నాకు తన పేరు ఏదో ఒకటి చెప్పు.
ఏం పేరు చెప్పాలి? పోనీ చేసిన సినిమాలు ఏమైనా గుర్తొస్తే చెప్పండి. పల్లెటూరు మూవీ సాంగ్ ఏదో ఉంది ఏంటను? ఇద్దరాలే. ఆప్షన్ బి తెలుసా పోనీ? ఆప్షన్ బిలోనా పవన్ కళ్యాణ్. ఆప్షన్ బి పవన్ కళ్యాణ్. ఆప్షన్ ఏ ఆప్షన్ టైమ్ అప్ లావణ్య గారు. నీలిమ మీరు చెప్పండి. ఆప్షన్ బి విక్రమ్, ఆప్షన్ ఏ సదా. మేము guess ఆప్షన్ చేయొచ్చా ఏ మేడం? సదానా ఆవిడ? కాదు కాదు. సరే ఆప్షన్ ఏ సదా అంట. మెల్లగా ఆప్షన్ బి తెల్లారింది విక్రమ్ గారంట. song లో ఉంటది. సరే చూద్దాం ఎవరున్నారో ఆప్షన్ ఏ లో. డిజెటిల్ పేరు అది. రాధిక. అయ్యో ఏమైంది రాధిక? రాధిక చూసి గుర్తుపట్టాలి. రాధికాని పట్టుకుని సదా అన్నా. ఇంకా దిగలేదేమో. చేసుకుంటున్నారు రాధిక. పార్టీ మూడ్ లో నుంచి కొంచెం బయటికి వస్తే షో కూడా ఎంజాయ్ చేయొచ్చు. మనం ఎంజాయ్ చేస్తున్నాం ఆవిడ పార్టీ అది మూడ్ లో. డిజిటిల్ కదా, డిజిటిల్. అయ్యో ఆప్షన్ ఏ రాంగ్ ఆన్సర్. ఆప్షన్ బి ఏం బి కూడా చెప్పారు? wrong. మీరు విక్రమ్ అన్నారు. డిజెటిల్. వాళ్ళు ఏమన్నారు? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్. ఓకే. సో మొత్తానికి ఇది డీజే టిల్లు పేరు. వాళ్ళంటే మీకు పాయింట్లు రాలేదని డాన్స్ చేశారు. మీరు ఎందుకు వేశారు? ఎంజాయ్మెంట్ చేయమన్నారు కదా, డ్రింక్ చేసాం. మనకి కాయిన్లతో సంబంధం లేదు. మన కాదు show మేడం, enjoy మేము చేస్తాం. డాన్స్ చేసాం చేసాం. కదా, లోపల వచ్చిన ఉన్న కొంచెం సంతోషం కోసం సాడ్ చేసాం. చేసి ఆ డాన్స్ లో చూపించారన్నట్టు. మీరు ఏదో చెప్పారు, సౌండ్ వచ్చింది కానీ అర్థం కాలే. మేము ఎంజాయ్ చేస్తున్నాం కదా, వాళ్ళు డల్గా ఉంటే ఆయనతో కనిపిస్తదేమో బయటికి అని చెప్పి కొంచెం బయటకి ఎంజాయ్ చేస్తున్నట్టు act చేసాం. లేదు, మేము దీంట్లోకి వచ్చిన సంతోషం కోసం చేసాం. అంతే. మనకి కాయిన్తో సంబంధం లేదు. పాట వస్తే డాన్స్ చేయాలి. అంతే, అయిపోయింది. సో ఇలా ఈ రౌండ్ కంప్లీట్ అయిపోయింది. ఈ రౌండ్ అయిపోయేసరికి లీడ్ లో జ్యోతి గారు ఉన్నారు విత్ 180 కాయిన్స్. ఇప్పుడు మన తర్వాత రౌండ్ గోల్డెన్ ఆఫర్. చూడండి మా వాళ్ళని సిన్సియర్ గా ఉన్నారు. చక్కగా గాజులు తీసేసి రెడీగా ఉన్నాం మేడం. రెడీగా ఉన్నారు గోల్డెన్ ఆఫర్ ఆడడానికి. ముందు జ్యోతి గారు మీరే ఆడాలి, రండి. ఏమైంది? గాజు ఇరుక్కుపోయినాయా? రెండు తీసింది. రెండు తీసేసారా? నేను కూడా రెండు చేతులతో ట్రై మీ చేయొచ్చు. ఇష్టం, పెట్టేయచ్చు. రెండు చేతులు పెట్టేయచ్చు వస్తే. ఈవిడికి ఈజీగా సింగిల్ హ్యాండ్ గణేష్ లాగా తీసి పడేశారు. 30 కాయిన్స్ అండి ఆల్రెడీ. మీ పాప టైక్వాండో నేర్చుకుంటుంది అసలే. కమాన్, మీరు ఎలా ఉండాలి? కమాన్ కమాన్ కమాన్. అంతే. జ్యోతి తీసేయండి. జ్యోతి వచ్చేసింది. వచ్చేసింది. జ్యోతి తీయు, కొద్దిగా కొద్దిగా ఇలా తీయి, జ్యోతి. తీయండి. జాగ్రత్తగా బ్యాలెన్స్ చేస్తే వచ్చేస్తుంది. అది కరెక్ట్. అంతే. అబ్బా, పగిలిపోతుంది జ్యోతి. జారిపోతుంది పాప. చాలా కరెక్ట్ గా ఆడుతున్నారండి, కానీ జాగ్రత్తగా ఆడండి. వచ్చేస్తుంది. వచ్చేసింది. టెన్షన్ ఉండకు జ్యోతి, టెన్షన్ ఉండకు, మెల్లగా. 80 కాయిన్స్. కంగ్రాచులేషన్. థాంక్యూ. సో జ్యోతి గారు 260 మీ స్కోర్. అండ్ రచన ఇప్పుడు మీరు ఆడాలి. మాకు 10 కాయిన్లు ఇవ్వాలి ఆడాలనుకుంటే, లేకపోతే అక్కర్లేదు. ఇస్తాను మేడం, ఆడతాను. 10 కాయిన్స్ మైనస్ చేసిన రచన గారి స్కోర్ లోంచి. అండ్ రచన రండి. రెడీ రచన? అది కూడా తీయండి. ఈ హోల్ ఏమైనా పెద్దగా చేసామా మనం? చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఆమె చేతి బక్కగా ఉన్నది, చిన్నగా ఉన్నది. రావట్లేదు. తీయండి, రచన ట్రై, తీసేస్తారు రచన easy గా. ట్రై. అసలు ఇవ్వడానికి కూడా లేదు. అరిచేతి మీద పెట్టుకోండి. అది చూసి ఫింగర్స్ మీద ఆగకపోతే అరిచేతి మీద పెట్టుకోండి. ఆ వెయిట్ బ్యాలెన్స్ అంతా. జ్యోతి ఆ మంత్రం మీద చెప్పు రచనకి. అదిగో వచ్చేసింది. ఆల్మోస్ట్ ట్రై రెడీ. చేసుకోండి హ్యాండ్. తీయండి. కమాన్ రచన. టీవీలో చూస్తే చాలా ఈజీ అనుకున్నా మేడం. కానీ చాలా ఎంజాయ్ చేసే రౌండ్ కూడా ఇది అందరూ. అబ్బా, స్టెమినాని గుర్తు చేస్తుంటది. మనకు స్టెమినా ఉందో లేదో ఈ రౌండ్. నాకు ఈ రౌండ్ బాగా నచ్చుతుంది. ఈ రౌండ్ ఇష్టమా? అవును. అందుకే 80 వచ్చేసాయి చక్కగా. స్టామినా అని కాదు కానీ ఇట్స్ ఆల్ అబౌట్ బ్యాలెన్సింగ్, చిన్న టెక్నిక్ అంతే. మాస్టరు టైం అయిపోయింది. 30 కాయిన్స్. థ్యాంక్ యూ.
ఓ బ్యాడ్ లక్ అయితే ఏది కానీ ఇలా ఇలా అంటే నాకేంటో పులుసాటు గుర్తొచ్చింది. ఆడదాం రండి ఒకసారి. చేప పులుసు చేప కొట్టు. ఆగండి. మీరా నేనా? ఓకే. చేపలు ఎవరు అడుగుతారు? ఏం అడగాలి? నీళ్ళు పోయాలి, చేపలు కడగాలి, కొట్టాలి. ఆహా. అవుట్ అవుట్ అవుట్. ఇప్పుడు మీరు ఓకే సరే. నెక్స్ట్ వచ్చే వాళ్ళతో కూడా ఆడదాం. బాగుంది ఏదో పుల్సాట్. సో 190 ఈజ్ యువర్ స్కోర్. నెక్స్ట్ మీరే మాకు 20 కాయిన్లు ఇచ్చేసి వచ్చేయచ్చు. 20 మేడం? 20 ఇవ్వాలి. -20. ఓకే మేడం. తీయండి. అది వచ్చేస్తుంది ఈజీగా. సెకండ్దే రావట్లేదు. ఇగో మీ ఆట అయిపోతే తొందరగా పుల్సాట ఆడుకుందాం మనం. దాన్ని రివర్స్ చేయండి. నీళ్ళు వచ్చింది. లాగండి. ఫింగర్స్ తో తోయండి లోపల నుంచి. అంతే తిరిగిపోయింది. ఓకే 30 కాయిన్స్. అమ్మయ్య బాగుంది మేడం. కొంచెం అన్న పరుగు పోలేదు అనుకుంటుంది ఇవిడ. నెక్స్ట్ ఏం చేస్తున్నారు? సెట్ తీసుకుంటున్నా. ట్రై చేసుకుంటున్నా హ్యాండ్ని. నేను వెతుక్కుంటున్నారా ఏంటి ఎక్కడుంది అనుకున్నా. ఈ టెక్నిక్ ఏదో బాగుంది. సెట్. ఓకే ఓకే తీసుకొని టైం అయిపోతుంది. ఓకే మేడం. లేపండి. అంతే. తీయండి బయటికి. మేడం మస్తు బరువుంది. 80 కాయిన్స్. థ్యాంక్ యూ మేడం. అమ్మో చేయగడుక్కున్నట్టుంది ఇప్పుడు చేయబట్టుకుంటే. ఏంటి అంత చెమటలు ఉన్నాయి? ఫుల్ వెయిట్ ఉంది మేడం అది. నేను పులుసాట ఆడకముందే అక్కడ పులుసు కారిపోతుంది. ఓకే గుడ్. 80 కాయిన్స్. అవును ఆడదాం రండి. రండి రండి రండి. నేను వెళ్ళని మీరు చెప్పలు కడతారా? నేను వెళ్ళ నీళ్ళు. ఈ చేపలు నేను తినను కానీ మీరు మామూలుగా లేలానండి. రెడీ. నేను అవుట్ అయినా. రండి. ఓకే సూపర్ అండి. 140 చేసుకో. లావణ్య గారు ఉన్న 20 కూడా మంగళం పాడేస్తే మనం ఆడుకోవచ్చు. -20. కమాన్ లావణ్య గారు 2 తీస్తేనే పని అవుతుందమ్మా. మొత్తం పోయింది లేదంటే. లావణ్య కూల్ కూల్. టెన్షన్ పడకు మెల్లగా. వచ్చింది. అరిచేతలు పెట్టుకోవాలా? ఇలా హ్యాండ్ మీద బ్యాలెన్స్ చేసుకోండి. లావణ్య అరిచేతలు పెట్టుకొని వేలతో పుష్ చేయి. కంగారు పడద్దు. ట్విస్ట్ చేయండి. వేలతో పుష్ చేయి. చేతిలోకి తీసుకోండి. ఇలా తీయండి బయటికి. తీసేయండి వచ్చేస్తుంది. అరిచేతిలోకి తీసుకుని తీయండి. తీయండి. రైట్. వేలతో. ఓకే. అది కూడా అంతే. అరిచేతులకు తీసుకో. కిందికి. అది ఉల్టా అయింది. ఇది పైకుండని రబ్ చేసుకో. కింద క్లాత్ రబ్ చేసుకో. సెట్ వస్తుంది. రబ్ చేసుకోండి. లేదంటే యాంకర్ చీరకు రబ్ చేసుకోండి. చెమటలు తుడుచుకోండి. అయిపోయింది. టైం అయిపోయింది. 30 కాయిన్స్ లావణ్య. గోల్డెన్ ఆఫర్ కూడా కంప్లీట్ అయిపోయింది. మన నెక్స్ట్ రౌండ్ లక్కీ ఆఫర్. ఈ లక్కీ ఆఫర్ లో బోల్డ్ అంత లక్ వరించేటువంటి ఛాన్స్ ఉంది. ఈ గిఫ్ట్లన్నీ కూడా మీరు గెలుచుకోవచ్చు. ఓకే ఒక్కొక్కళ్ళు ఆడతారు. లీడ్ స్కోరర్ ఫ్రీగా ఆడొచ్చు. మిగతా వాళ్ళు ఇందాక రౌండ్ లో లాగానే మాకు కాయిన్లు కొంచెం ఎదిరిచ్చి ఆడాల్సి ఉంటుంది. రౌండ్ ఏంటంటే ఎల్ఈడి స్క్రీన్ మీద స్టార్ వనిత అని కాయిన్స్ కనిపిస్తాయి. ఆ కాయిన్స్ వెనకాల ఒక్కో కాయిన్ వెనకాల ఒక్కొక్క గిఫ్ట్ ఉంది. ఒక కాయిన్ వెనకాల 10 grams గోల్డ్, ఒక కాయిన్ వెనకాల స్కూటర్, అండ్ ఒక కాయిన్ వెనకాల మన హై పవర్ వాళ్ళు అందించేటువంటి నాన్ స్టిక్ కుక్వేర్ సెట్, కడాయి, తవా అండ్ ఫ్రై పాన్. ఈ 5000 రూపీస్ వర్త్. ఓకే ఈ సెట్ ఉంటుంది. అండ్ ఒక కాయిన్ వెనకాల మన సీల్ వెల్డ్ వాళ్ళు అందిస్తున్నటువంటి ఎలక్ట్రిక్ వార్మర్. చక్కగా ఫుడ్ ఇందులో పెట్టేసుకుని మనం వేడిగా ఉంచుకోవచ్చు అనమాట. సో 3 ఇలా కలిపి
ఇంత సెట్ ఇది జస్ట్ ప్లగ్ ఇన్ చేసుకుంటే ఫుడ్ ఎప్పుడు వేడిగా ఉంటుంది. పార్టీకి యూజ్ అవుతుంది. పార్టీకి పనికొస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో ఈ వార్మర్ గెలుచుకోవచ్చు. దిస్ ఇస్ ఫ్రమ్ సీల్వెల్. ఇది కూడా అరౌండ్ 5000 ఉంటుంది. దాంతో పాటు ఇంకో కాయిన్ వెనకాల సౌత్ ఇండియా షాపింగ్ మాల్ #1 ఫ్యామిలీ షాపింగ్ మాల్ వాళ్ళు అందించేటువంటి గిఫ్ట్ వోచర్ ఉంటుంది. ఇలా బోల్డ్ అని గిఫ్ట్లు గెలుచుకునేటువంటి రౌండ్ మా లక్కీ ఆఫర్. రెడీయా మరి? రెడీ. ఓకే. సో ఫస్ట్ జ్యోతి గారు ఆడతారు. జ్యోతి గారు ఏ లెటర్ కావాలి? ఏ ఎక్కడ ఏ? ఫైనల్ లెటర్. స్టార్ లో. ఓకే, స్టార్ లో ఉన్న లెటర్ ఏ సెలెక్ట్ చేసుకున్నారు జ్యోతి. రివీల్ చేసేద్దాం. 60 కాయిన్స్. సో సెకండ్ లీడ్ రచన. మీరు ఆడాలంటే మాకు 10 కాయిన్స్ ఇవ్వాలి. ఓకే, ఇస్తాను మేడం. -10 కాయిన్స్. జ్యోతి గారి స్కోర్ 60 ఆడేయాక 320 అయిపోయింది. మనం 180లో ఉన్నాం. సో చూద్దాం కాయిన్స్ వస్తాయా, గిఫ్ట్స్ వస్తాయా. ఓకే, ఏ లెటర్ కావాలి? ఎస్. లెటర్ ఎస్. లెటర్ ఎస్ రివీల్ చేసేయండి రచన గారి కోసం. ఏం కావాలి రచన? పాయింట్సే కావాలి మేడం. కాయిన్సే కావాలా? 50 కాయిన్స్. ఓకే, ఇద్దరికి గిఫ్ట్లు ఏమి రాలేదు, ఇద్దరికి కాయిన్స్ వచ్చాయి. సో ఇటన్నా ఎవరన్నా గిఫ్ట్స్ గెలుచుకుంటారేమో చూద్దాం ఇవాళ. నీలిమా ఏ కాయిన్ కావాలి? N ఫర్ నీలిమ. N ఫర్ నీలిమా. 2 for 20. ఓకే మేడం. ఓకే, ఓకే. -20 కాయిన్స్. ఓకే, ఎస్. N. లెటర్ N రివీల్ చేసేయండి. $20 కాయిన్స్ ప్లస్ ఇంకొక ఛాన్స్. 20 కాయిన్స్ యాడ్ చేసేస్తున్నాము. 140 అయిపోయింది మీ స్కోరు. ఇప్పుడు ఇంకొక ఛాన్స్ కూడా ఉంది. ఇంకొక లెటర్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. వి ఫర్ విక్రమ్, మా సార్ పేరు. ఓకే, వి ఫర్ విక్రమ్ వాళ్ళ హస్బెండ్ నేమ్ అట. చూద్దాం. లెటర్ వి వెనకాల ఏముంది? పార్టీ. 40 కాయిన్స్. సో ఈ 40 కూడా యాడ్ చేసేస్తే 180 మీ స్కోర్ నీలిమా. లావణ్య గారు, మనం ఆడాలంటే మనకు కూడా 20 కాయిన్స్ ఇవ్వాలి. అవును మేడం. ఓకే, -20 కాయిన్స్. ఏ కాయిన్ కావాలి? కోరుకోండి. ఏ. ఎక్కడ ఏ? లాస్ట్ వన్ ఏ. వనితాలో ఉన్న చివరి ఏ. ఓకే, ఈ చిట్టు చివరి ఏ దాన్ని ఓపెన్ చేయండి. ఓకే, 40 కాయిన్స్ యాడ్ చేసేస్తున్నాం. ఇంకో ఛాన్స్ కూడా ఉంది. ఈసారి ఏ మూలకి వెళ్తారు చూస్తా. ఎన్. N అయిపోయింది. అయిపోయిందా అండి? ఇంకో ఏ తీసుకో ఇక్కడ ఉంది. ఆర్. ఆర్. ఓకే, లెటర్ ఆర్ రివీల్ చేసేయండి ప్లీజ్. లెటర్ ఆర్ లో గిఫ్టా, కాయిన్సా ఏంటో చూద్దాం. కానీ ఏదొచ్చినా మీరు నాకు డాన్స్ వేసి చూపించాలి. చేస్తాను. ఓకేనా? సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వల్ల గిఫ్ట్ వోచర్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వాళ్ళు ఇస్తున్న గిఫ్ట్ వోచర్. థ్యాంక్ యూ. వద్దా వోచర్? నీకే చేసినా కదా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో అలా లక్కీ ఆఫర్ ని ఫినిష్ చేశారు బుల్లెట్ సాంగ్ తో లావణ్య గారు. అండ్ 50 కాయిన్స్ వచ్చేసాయి. థ్యాంక్ యూ. సో ఈ రౌండ్ లో అయితే లీడింగ్ జ్యోతి గారే విత్ 320 కాయిన్స్. లాస్ట్ రౌండ్ ఆడదాము. గెట్ రెడీ లేడీస్, లెట్స్ ప్లే లక్ కిక్. జ్యోతి గారు, ఇప్పుడు మీరే ఈ రౌండ్ స్టార్ట్ చేయాలి. ఓకే ఓకేనా? అండి. ఓకే, లక్కీ వీల్ ఉంటుంది ఈ రౌండ్ లో. ABC అని లెటర్స్ ఉన్నాయి. మీ దగ్గర 3 కార్డులు కూడా ఉన్నాయి. ఓకే, ఆ 3 కార్డులలో ఒక కార్డులో A, ఒక కార్డులో B, ఒక కార్డులో C లెటర్స్ ఉన్నాయి. అవి ఇచ్చేయండి వీళ్ళ ముగ్గురికి. లెటర్ B రచన గారి దగ్గర, A ఏమో లావణ్య గారి దగ్గర, C నీలిమ గారి దగ్గర ఉంది. ఓకే,
జ్యోతి గారు మనం వీల్ తిప్పుతాం. తిప్పిన తర్వాత సపోజ్ సి దగ్గర ఆగింది అనుకోండి. ఓకే, ఎన్ని కాయిన్స్ వస్తే అన్ని కాయిన్స్ మీకు ఇచ్చేస్తాం. అన్నే కాయిన్స్ సి నీలిమ దగ్గర ఉంది కాబట్టి నీలిమకు కూడా యాడ్ చేయాలి. ఓకే, కానీ మీకైతే మేము డైరెక్ట్గా ఇస్తాం. మీరు నీలిమకి యాడ్ చేసేటప్పుడు వాళ్ళిద్దరి దగ్గర నుంచి కోసేసి యాడ్ చేయాలన్నమాట. ఓకే, ఇద్దరి దగ్గర తీసుకోవచ్చు, ఒకళ్ళ దగ్గర తీసుకోవచ్చు. ఓకే, అది రౌండ్. ఏబి కూడా అంతేనా మేడం? ఏబి కూడా అంతేనా? అంతే, ఏదొచ్చినా అంతే. అంతే. ఫర్ ఎగ్జాంపుల్ సి వస్తే అని చెప్పాను నేను. అదే అదే. సో ఎక్కడ ఆగితే ఆ లెటర్ ఉన్న వాళ్ళకి కూడా మనం కాయిన్స్ యాడ్ చేయాలి. ప్రతిసారి లెటర్స్ కూడా మారుతూ ఉంటాయి ఒక్కొక్కడు ఆడినప్పుడల్లా. అండ్ ఒకవేళ లాక్కోవడమే 20 దగ్గర ఆగిందంటే గనక ఎవరి దగ్గర నుంచైనా 20 కాయిన్లు మీరు తీసేసుకోవచ్చు. ఎవరికి ఇస్తారు -20 అంటే మీ స్కోర్ లో 20 మైనస్ అయిపోయి మీరు ఎవరికి చెప్తే వాళ్ళకి మేము యాడ్ చేసేస్తాం. ఓకే. అండ్ యాంకర్ చాయిస్ 20 అంటే ఇట్స్ మై చాయిస్, నేను ఎవరికన్నా 20 కాయిన్స్ ఇచ్చేయచ్చు. ఓకే, అర్థమైందా? రౌండ్ తిప్పేయండి వీల్. స్టార్ట్ ద వీల్. జ్యోతి గారు ఆడుతుంటే రచన గారు ఎందుకు టెన్షన్ పడుతున్నారు? నెక్స్ట్ నేనే కాబట్టి. ఓహో, ఎక్కడ ఏమొస్తుందా అనా, ఎక్కడ లాక్కుంటదని, ఎక్కడ లాగేసుకుంటారా అని. ఏ దగ్గర ఆగింది. ఓకే, లెటర్ ఏ లో ఎన్ని కాయిన్స్ ఉన్నాయో చూద్దాం. కాయిన్స్. సో 80 మీకు యాడ్ అయిపోయాయి. మీ స్కోర్ ఇప్పుడు 400. అండ్ ఆ 80 కాయిన్స్ లావణ్యకు కూడా ఇవ్వాలి. మీరు ఎవరి దగ్గర నుంచి తీసుకుని ఇస్తారో చెప్పండి. ఒకళ్ళ దగ్గర కట్ చేయొచ్చు, ఇద్దరి దగ్గర నుంచి కూడా మైనస్ చేయొచ్చు. నీలిమ 40, రచన 40. ఓకే, రచన 40, నీలిమ 40. ఆ 80 లావణ్య గారికి యాడ్ చేసేద్దాం. లావణ్య గారు స్కోర్ పెరిగింది మొత్తానికి మంది. సో మీది 140 అయిపోయింది, మీది 190 అయిపోయింది, అండ్ మీది 130. థ్యాంక్ యూ. ఓకే, సో నెక్స్ట్ వీల్ తిప్పాల్సింది మీరే రచన. నేను వీళ్ళు తిప్పాలంటే నేను మీకు ఒక పొడుపు కథ వేస్తా, మీరు అది విప్పాలి. ఓకే, పొడవండి. పొడుపు కదా. వదిన నడుము వంకర, వదిన చీర పచ్చగా, వదిన బిడ్డ తెల్లగా. నాకు వదినలేదు. నాకు తెలుసు. ఏంటది వదిన? వదిన నడుము వంకర, వదిన చీర పచ్చగా, వదిన బిడ్డ తెల్లగా. పచ్చగా అంటే పసుపచ్చగానా ఆకుపచ్చగా? పసుపచ్చగా. ఓకే, ఏదో కాయ. క్లూ ఇయ్యాలా? అది ఏదో కాయ. ఆగండి నేను చెప్తా అదేం కాయ. ఫేవరెట్ ఫంక్షన్లలో. క్లూ ఏమంటారా? తినేదే కదా. తినేదే. చెప్పండి. ఇప్పుడు ముత్తైదుకి అది ఇస్తారన్నట్టు వాయనంగా. కొబ్బరికాయ. కొబ్బరికాయ ఏంటన్నో ఏం క్లూ అది? ముత్తైదుకి వాయినంగా ఇస్తారంట. శనగలు ఇస్తారు. ఇంకేం ఇస్తారు నా మొహం? ఫ్రూట్. అరటిపండు. అరటిపండేనా? అరటిపండేనా? అది వంకరగా ఎక్కడ ఉంటుంది? వంకరగానే ఉంటుంది కదా. అరటిపండు వంకరగానే ఉంటది. క్రాస్. ఓహో, నడుము వంకర. చీర అంటే వదిన చీర. పైన తోలు, బిడ్డ అంటే లోపల అరటిపండు. ఓకే, ఓ దట్ బెండా. ఓకే ఓకే, సరే. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను మేడం. అడగండి. అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, ఇంటిలోకి వచ్చాక తైతక్కలాడింది. ఏంటిది అది? అది చిన్నప్పుడు చేసినాం. కవ్వం. కాదు. ఏ కవ్వమే కదా. కాదు. మా చిన్నప్పుడు కవ్వం అని చెప్పేవారు. ఇది లేటెస్ట్ ఏమో మేడం, ఇది ఆన్సర్ లేటెస్ట్. Yes. చీపురు. ఓకే ఓకే, కానీ కవ్వంకి కూడా చెప్తారు ఇది. అంటే చెక్క అక్కడ పుట్టి అక్కడ పెరిగి ఇంటికి వచ్చి కవ్వం ఇట్లా డాన్స్ ఉన్న దగ్గర ఆడిస్తారు, కానీ ఉన్న దగ్గరనే ఆడిస్తారు. చీపురు అనేది అటు ఇటు ఇష్టం వచ్చినట్టు ఆడుతుంది. ఓహో, అలా అంటారా? మన ఇంటికి వచ్చి టాయ్ తక్కలు ఆడుతా ఉంటది కదా. ఓకే, చీపురుకి ఏం చెప్పేవాళ్ళు అంటే ఇల్లంతా నాకి మూల కూర్చుందని చెప్పేవాళ్ళు. అవును, అప్పుడు చీపురు అని. అంటే ఇది వరకు నాకు తెలిసింది అది. బట్ ఓకే, నైస్, గుడ్. ఇంకా ఆడదామా? ఆడదాం. ఇచ్చేయండి రచన కార్డ్స్. లావణ్య గారి దగ్గర లెటర్ ఏ, నీలిమ గారి దగ్గర సి, జ్యోతి గారు బి. ఓకే, స్టార్ట్ ద వీల్.
ఓకే ఎన్ని కాయిన్స్ ఉన్నాయో చూసేద్దాం. సో 60 మీకు యాడ్ చేస్తాము. 60 ఇప్పుడు నీలిమకు కూడా యాడ్ చేయాలి. ఎవరి దగ్గర తీసుకుని యాడ్ చేస్తారు? ఇక్కడ 400 ఉన్నాయి, ఇక్కడ 130. 40 జ్యోతి, 20 లావణ్య. జ్యోతి గారు -40, లావణ్య -20 అండ్ ఆ 60 నీలిమకి యాడ్ చేసేద్దాము. నీలిమ ఇప్పుడు మీ స్కోర్ 200. థ్యాంక్ యూ. మీది 110, మీది 250, మీది 360. ఓకే ఇప్పుడు తిప్పాల్సింది మీరే. ఓకే సి రచన, ఏ జ్యోతి అండ్ బి లావణ్య. స్టార్ట్ ద వీల్. కాయిన్స్ లాక్కోవాలి ఎవరి దగ్గర నుంచి అయినా సరే. జ్యోతి దగ్గర 20 పాయింట్స్. మొత్తం నా దగ్గరేనా? పక్క వాళ్ళకి కనీసం కొద్దిగానే తీసుకో. అది కరెక్ట్ కాదు. లేదు మేడం, జ్యోతి Game దగ్గర అంటే 20 అంతే పాయింట్స్. కదా. గేమ్ అంటే కాబట్టే చెప్తున్నా నేను. జ్యోతి దగ్గర 20 పాయింట్స్. ఆడేవాళ్ళ ఇష్టం, నాదేం లేదు. లేదు మేడం, జ్యోతి దగ్గర 20 పాయింట్స్. జ్యోతి గారు -20 అండ్ ఆ 20 నీలిమకి యాడ్ చేసేయండి. నా స్కోర్ ని తగ్గించాలని చూస్తున్నారు కదా. విన్నర్ కావాలి ఇక్కడ. 340 అయిపోయింది మీది, ఆవిడది 220 అయింది. ఇంక ఇప్పుడు ఆడాల్సింది లావణ్య గారు ఒక్కరు. ఏ విత్ రచన, బి జ్యోతి అండ్ సి నీలిమ. స్టార్ట్ ద వీల్. లావణ్య గారి కోసం తిప్పేయండి ఒకసారి చక్రాన్ని. ఓకే సి వెనకాల ఎన్ని కాయిన్స్ ఉన్నాయో చూద్దాం. కాయిన్స్ లావణ్య మీకు. థ్యాంక్ యూ. ఆ 55 నీలిమకు కూడా ఇవ్వాలి. అవునా? ఎవరి దగ్గర నుంచి ఇస్తారో చెప్పండి. మొత్తం కట్ చేయదు, అది కరెక్ట్ కాదు. గేమే. కరెక్ట్ 50 కాదు. జ్యోతి, 5 రచన. ఏంటిది ఓన్లీ 5? ఇక్కడ మైనస్ కదా పాపం. 50 జ్యోతి, 5 రచన. మొత్తం తీసుకోవద్దన్నారు కదా, నువ్వు 5 అటేసి. అది కరెక్ట్ కాదు. అమ్మా అయినా విన్నమ్మా నువ్వు. ఓకే జ్యోతి గారు -50, రచన -5. సో ఆ 55 నీలిమకి యాడ్ చేసేయండి. సో ఫైనల్ స్కోర్స్ చూస్తే 290తో ఇవాళ స్టార్ వనిత మన జ్యోతి గారు. స్పాన్సర్డ్ బై సీల్వెల్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్. స్టార్ వనిత మీకు సీల్వెల్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి గిఫ్ట్ హ్యాంపర్. థ్యాంక్ యూ సిల్వెల్. ఈ కార్యక్రమానికి గిఫ్ట్ స్పాన్సర్ చేస్తున్న వారు సౌత్ ఇండియా షాపింగ్ మాల్, #1 ఫ్యామిలీ షాపింగ్ మాల్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వాళ్ళ నుంచి మీకు గిఫ్ట్ ఇవ్వచ్చు. థ్యాంక్ యూ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. నీల్మ గారు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నుంచి మీకు గిఫ్ట్ ఇవ్వచ్చు. థ్యాంక్ యూ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. లావణ్య సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నుంచి మీకు గిఫ్ట్ ఇవ్వచ్చు. మొత్తానికి ఇవాల్టి పార్టీలో ఈవిడే కొట్టేశారు, స్టార్ వనిత అయిపోయారు. కంగ్రాచులేషన్స్. మొత్తానికి బాగా ఎంజాయ్ చేశారు మీరు అందరూ. అయితే మీతో పాటు నేను కూడా ఫుల్ ఎంజాయ్ చేశాను. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం మరో 4 సరికొత్త వనితలతో, మరొక కాబోయే స్టార్ వనితతో. అంతవరకు బాయ్ బాయ్, నమస్తే.